నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురంలో పలువురు జనసేన పార్టీలో చేరిక. అనంతరం ప్రసంగించిన పవన్. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం. కుంజల్పల్లి అపార్ట్మెంట్ వాసులతో సమావేశం. సీఎం జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు వ్యాఖ్యానించిన అంబటి రాంబాబు. వార్తల ముందుగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇప్పటి వరకు కూడా 48 మంది వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని చెప్పారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లోని పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోమారు స్పష్టం చేశారు. ప్రధాని కార్యక్రమంలో భద్రత లోపాలపైన ఫిర్యాదు అందిందని కేంద్రానికి పంపినట్లుగా చెప్పారు. భద్రతా లోపాల అంశం హోంశాఖ పరిధిలోనే ఉందని అన్నారు. రాష్ట్రంలోని 1144 సెక్షన్ అమలుతో అవుతోందని ఎలాంటి కార్యక్రమమైనా కూడా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. They are not supposed to move with anybody. They are not supposed to participate in any political related activity, even though ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. No official should go and meet political leaders and be active in political activity. Third thing is that మనం ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సి విజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి, కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, అది కూడా యాక్టివేషన్కి వస్తాయి. సి విజిల్ యాప్ జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలోని ఇవాళ పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. తాను పోటీ చేస్తున్నందున ఈ మాట అనడం లేదని స్పష్టం చేశారు. పిఠాపురంకి శ్రీపాద వల్లభ స్వామి జన్మించిన ప్రాంతమని తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం చాలా కీలకమైన ప్రాంతమని, కేవలం విజయం సాధించడానికి అయితే గత ఎన్నికల సమయంలోనే ఇక్కడి నుంచి పోటీ చేసేవాడని పవన్ వెల్లడించారు. గాజువాక, భీమవరం, పిఠాపురం తనకు కళ్ళు లాంటివని పేర్కొన్నారు. నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను. నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించి నాకు అవకాశం ఇవ్వండి అంటే అడగంది అమ్మైనా పెట్టదు అంటారు. ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాడడానికి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన తన సొంత నియోజకవర్గం పైన తీవ్ర స్థాయిలో దృష్టి సారించారు. వివిధ వర్గాల ప్రజలను, తటస్థ ప్రముఖులను కలుస్తూ క్రమంగా మద్దతును పెంచుకుంటున్నారు. తాజాగా బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కుంచనపల్లి అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. వారితో ముఖాముఖిని నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తానో స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో లోకేష్ సీఎం జగన్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యవసాయ రంగంతో మేము ఆనాడు మొదలు పెట్టామండి పాలసీ ఫ్రేమ్. అది కింద వరకు ఇంకా అన్ని ప్రాంతాలకి రాలా.
రాయలసీమలో ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అరటి రైతులు చాలా బాగుపడ్డారు. నేను రాయలసీమ ప్రాంతం మొత్తం నడిచిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. మామిడి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయొచ్చు, కానీ మామిడి కేవలం మన వెరైటీస్ కాదు, ప్రపంచానికి కావాల్సిన వెరైటీస్ మనం వేయాలి. మన ఆలోచన ఎప్పుడేంటంటే మన వెరైటీస్ మనకు ఉంటాయి, మన వెరైటీస్ వేద్దామని. దాంతో పాటు ఇతర దేశాలకి ఏం వెరైటీస్ కావాలో అది ఎంచుకుని అది వేయాలి. అట్లా ఒక్కొక్కటి వి హావ్ టు టేక్. ఇప్పుడు డేట్ ఉంది, ఖర్జూరకాయ హ్యూజ్ పొటెన్షియల్. నేను పాదయాత్రలో అనేక పొలాల్లో చూసా, కానీ మొక్క చాలా ఖరీదైంది. సీఎం జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. రాష్ట్రంలోని సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టించారు. సీఎం జగన్ సభలకు ప్రజలు తరలి వస్తున్నారు. ఆ 3 పార్టీల సభలను జనం పట్టించుకోవడం లేదు. పవన్తో కాదని తెలిసి మోదీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు అండ్కో ఎంత బురద చల్లినా కూడా ప్రజల్లో గుండెల్లోని ఉన్న జగన్ను ఏమీ చేయలేరని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం సత్తెనపల్లిలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. లేకపోయింది ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దుష్ప్రచారం చేయాలా? లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేయాలా? భారతదేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత అనైతికమైన రాజకీయవేత్త ఎవ్వరూ లేరు. అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిపులేటర్, ప్రజానాయకుడు కాదు. అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్. ఆయన మీద మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు అర్థం కాదా? ముస్లింల గురించి గత 15 ఏళ్లుగా గొలగాని ట్రస్ట్ ద్వారా పశ్చిమ నియోజకవర్గంలోని సేవా కార్యక్రమాలు చేసిన గొలగాని రవికృష్ణకు బీజేపీ నుంచి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులు కేవీ రామారావు కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లోని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గొలగానికి టికెట్ కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సమైక్య బీసీ యాదవ సంఘాల మద్దతును పలుకుతామని చెప్పుకొచ్చారు. కరోనా టైంలో పేదవాడికి రూపాయి లేకుండా మరి గొలగాని ట్రస్ట్ నుంచి 10,000 మందికి ముందివ్వడం జరిగింది. అట్లాగే కొంతమంది నాయ బ్రాహ్మణులకి కిట్లు కూడా కరోనా టైంలో ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు వాళ్ళకు కూడా పిలిచి 1 టౌన్ ఏరియాలో వారికి కూడా బట్టలు అవన్నీ కూడా అందించారు. ప్రతిసారి కూడా అన్నింటిలో కంటే అన్నదానం ముఖ్యమని భోజనాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నారు ఆ ట్రస్ట్ నుంచి. ఆ ట్రస్ట్ చాలా వరకు సేవ చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే మా బీసీలకి అవకాశం ఇవ్వాలని పార్టీ మేము కోరుతున్నాము. ఈరోజు అందరూ వేరే కులాలు చేస్తున్నారు. బీసీలో మాకు ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా బీసీలకు ఎందుకని ఎమ్మెల్యేలుగా రాలేదు. శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయం నందు బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోని బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీల కలయికలోని ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించడంతో బీజేపీ నాయకులు మండిపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి పోలానంద్ గారి ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడానికి ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 10 అసెంబ్లీ సీట్లు. గత 13 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొనసాగుతున్న సర్పంచ్ అంబటి వెంకట సుబ్బారెడ్డి, ఉప సర్పంచ్ వెంకటరత్నం తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఉప్పుటూరు గ్రామంలోని వారు మంగళవారం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలోని పనిచేయాలని నిర్ణయించామని ఆ మేరకు పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు. పుత్తూరు సబ్ సూపరింటెండెంట్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి దాదాపు సుమారు 13 సంవత్సరాల నుంచి మేము ఆ పార్టీలోనే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఆ పార్టీలో ఈ రోజు నుంచి మేము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీలో చేరినందువల్ల ఆయనతోటి కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా మా వైస్ సర్పంచ్ మాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా రేపు ఉదయం పార్టీలు చేరడానికి తెలుగుదేశం పార్టీ పండుగ వేసుకోవడానికి సిద్ధంగా అందరూ కూడా ఉన్నారు. జరగబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి గారిని 3వ ఎమ్మెల్యేగా గెలిపించడం, అదే విధంలో ఏలూరు జిల్లా లింగపాలెం మండలం వెంకటాపురంలోని మంగళవారం టీడీపీ జనసేన నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీలో చేరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మాట్లాడుతూ ఎంపీ కోటగిరి శ్రీధర్కు టికెట్ ఇచ్చినా కూడా గెలవలేరని, ఈసారి అభ్యర్థిని మార్చారని, శ్రీధర్ విదేశాలకు వెళ్లేందుకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నారని అన్నారు. త్వరలోని ఎమ్మెల్యే ఎలిజా టీడీపీలో చేరుతున్నట్టుగా బహిరంగంగా అన్నారు. వేణు కిషోర్ వాళ్ళు ఖాళీ అయిపోయింది, వాళ్ళు మొత్తం మన దాంట్లో జాయిన్ అయ్యారు. రెండోది పార్లమెంట్ సభ్యుడు మే 15కి అమెరికా టికెట్లు పెట్టేసుకున్నాడు. ఆయన ఎన్నికల వరకు జగన్ గారి బతిలాడాడు, కొద్దిగా తిరిగి పెట్టమయ్యా బాబు, నాకు ఎవరూ లేరు ఈ పార్లమెంట్ లో అని. మే 15కి రిటర్న్ టికెట్లు వేసేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ కనపడ్డు మీకు ఎవరికి. మూడోది ఎలిజా గారు త్వరలో తెలుగుదేశం పార్టీలో ఎలిజా గారు జాయిన్ అవుతున్నాడు. అంటే ఇంచుమించుగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు గాని శాసనసభ్యులు గాని మొత్తం అందరూ కూడా ఆ ఫ్యామిలీ ఖాళీ అయిపోయి పార్టీలో జారుతుంటే గ్రామాల్లో ప్రజలకు తెలియజెప్పండి, అందరూ అన్నదమ్ముల్లా కలిసి చేసుకుందాం. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలుడు మృతి చెందిన సంఘటనపైన పోలీసులకు సమాచారం అందించినట్లుగా నూజివీడు ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 2వ తేదీన ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడు గాయపడ్డాడు. దీనిపైన ఆసుపత్రి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. రెండోసారిగా మనకి ఒక అసాల్ట్ కేసుని ఒక ఫ్యామిలీ వచ్చారు. అయితే ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అని జీజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ బాబుని తీసుకుని పేరెంట్స్ ఇదే రోజు ఇవాళ మార్నింగ్ 9:30 అరౌండ్ 9:30కి మన హాస్పిటల్కి వచ్చారు. అయితే మన దగ్గరికి వచ్చే ముందుకే బాబు బేబీ వచ్చి బ్రాడ్ డెత్ అని చెప్పి డిక్లేర్ చేసాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ అసాల్ట్ హిస్టరీ ఉంది కాబట్టి మనం పోలీస్ ఇంటిమేషన్ అయి పంపించాం. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఫర్దర్గా మనం రీజన్ ఏంటనేది మనం చెప్పగలం. ప్రస్తుతం వీఆర్ వెయిటింగ్ ఫర్ పోలీస్ ఇంక్వెస్ట్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాలం మండలం పెద అమిరం జైన దేవాలయం నుంచి మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి కల్వపూడి శివరామరాజ ప్రచారాన్ని ప్రారంభించారు. శివ స్వచ్ఛంద సంస్థ కార్యాలయం నుంచి కాలం మండలం పెదమృతనం జైన దేవాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. భారీ సంఖ్యలో మహిళలు పూలతో స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని ఏ ఇంటికి వెళ్లినా ఘన స్వాగతం పలుకుతున్నారని శివరామరాజు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.